మోర్ దెన్ 10 years నుంచి అసలు మన తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాల రూపకల్పనలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఉపాధి ఉంది. సిఏ చేసిన వాళ్ళు ఏదో రకంగా కంప్లీట్ చేసుకున్నారు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకొని కొంతమందికి ఉపయోగపడుతున్నారు. బీటెక్ సాఫ్ట్వేర్ లేదా రిలేటెడ్ ఏదైనా చేస్తున్నారు. ఎంబీబీఎస్ ఒక డాక్టర్ అవుతున్నాడు. కానీ నార్మల్ డిగ్రీ కోర్సెస్ BA, BCom, BSc చదివిన వాళ్ళకి వాళ్ళ యువత మరి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయన్న ఆ ఆశ లేకుండా పోయింది. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ అది లేకుండా మరి రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదకారిగా మారింది. ఇవాళ స్కూల్స్లో కావచ్చు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చూసుకున్నట్లయితే MSc పట్టభద్రులు, తర్వాత PhD చేసిన వాళ్ళు లెక్చరర్స్ మంచిగా మేము వెతుకుతే భూతద్దం పెట్టినా కూడా కొత్తగా ఎవరు రావట్లేదు. అది గవర్నమెంట్ సెక్టార్లో చాలా దాన్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేను ఇక్కడ ఉన్న యువకులకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన యూనివర్సిటీలను మరి ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ఉండవు ఆ రకంగా ఖచ్చితంగా మన ప్రాంతం నుండి శాతవాహన యూనివర్సిటీని వెంటబడి అక్కడున్న వేకెన్సీస్ అన్ని ఫిల్అప్ చేసి ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్లో నేను ముఖ్య భూమిక పోషిస్తానని చెప్పేసి కోరుతున్నాను. స్పీడ్తో కొనసాగించడానికి తప్పకుండా నేను కృషి చేస్తాను. మరి ఎక్కడ ఏమాత్రం డిలే అయినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి మరి ఆ ఉద్యోగ రూపకల్పనలో నేను భాగస్వామిని అవుతానని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను.